ఈ వీడియో కేవలం వినోదం కోసం చిత్రీకరించబడింది, ఎవరిని కించపరచడానికి కాదు. ప్రతిపక్ష నాయకుడు గెలవగానే ఆపోజిషన్ పార్టీ లీడర్స్ జైలుకి వెళ్ళినట్టు యూట్యూబ్ లో ఒక ప్రపంచ యాత్ర కూడా చేస్తున్న ఉద్యమానికి మిగతా యూట్యూబర్స్ జైలుకి వెళ్తారు. ఆ లిస్ట్ లో నంబర్ 1 బయాస్ అని అన్న బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఇంకో లెవెల్ కి తీసుకెళ్లాడు. ఒక షాప్ కి వెళ్ళి అక్కడే షాపింగ్ చేసి, అక్కడే బెట్టింగ్ ఆడి, అక్కడే డబ్బులు ఎర్న్ చేసి, అక్కడే డబ్బులు కట్టేశాడు. ఎందుకు? అరే బెట్టింగ్ ఆడకుండా డబ్బులు నష్టపోతారని చెప్తే జనాలకు అర్థం కాదు. అరే బెట్టింగ్ ప్రమోషన్లు చేయకుండా జనాలు ప్రాణాలు పోతున్నాయని చెప్తే క్రియేటర్లకు అర్థం కాదు. ఇన్ని చెప్పినా కూడా మై లైఫ్ మై రూల్స్ అని నిబ్బా స్టేటస్ పెట్టుకొని బతుకుతామంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఎంత డేంజరస్ అంటే జనాలు ఎంత మంచి పేరు ఉన్నాడైనా సరే డబ్బుల కోసం ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసేస్తాడు. నేను ఇప్పుడు మాట్లాడుతున్న జనాలకు ఆయన తన కాన్సెప్ట్లతో పిండేసి ఆర్యన్ అజయ్ అన్న గురించి. ఇద్దరికి కామన్ గా కావాల్సిన డబ్బు ఎలా సంపాదించుకోవాలి నేను చెప్తాను. ఒక 5,000 బెట్. నువ్వు కూడా 5,000 కానీ ప్రాఫిట్ మాత్రం 10,000 వస్తుంది. 100% ట్రస్టెడ్ రా. కావాలంటే నా బయలు లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వు. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇప్పుడే జాయిన్ అవుతాను. నా బయో లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. సినిమాలు పే చేయండి. అండ్ ఇది ఓన్లీ ప్రెడిక్షన్ ఛానల్ మాత్రమే, ఎటువంటి బెట్టింగ్ సైట్ కాదు. ఏంటి బెట్టింగ్ ప్రెడిక్షన్ రెండు ఒకటి కిందకి రావా? ఇస్ ఇట్ ట్రూ భవానీ? మరి వీడేంట్రా ప్రెడిక్ట్ చేసి బెట్టింగ్ చేసినానని చెబుతున్నాడు. 35,000 ప్రిడిక్షన్ చూసుకుంటా, కరెక్ట్ ప్రిడిక్షన్ చూసుకొని బెట్టేసి 35,000 విన్ అయితే చూడరు. చూసుకోవచ్చు మనం అయితే బిగ్ మీద వేసినాం, బిగ్ అయితే విన్ అయితే పడ్డది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? లోకల్ బాయ్ నాని అన్న నేను గంగాపుత్రుడిని సరస్వతి పుత్రుడిని కాదు అని చెప్పి దేవతలకు మధ్యలో రైవలరీ పెడతా ఉంటాడు. అది అందరికీ తెలిసిందే. అందరికీ తెలిసిన ఇంకో విషయం ఏంటంటే అన్న ఫ్రీక్వెంట్ గా జైలుకి వెళ్తుంటాడు. ఎందుకు అంటే అన్న దరిద్రాన్ని మనం ఒక ముక్కలో ఎక్స్ప్లెయిన్ చేయలేం. నెక్స్ట్ ఇట్స్ మీ పవర్. వీడు బెట్టింగ్ ప్రమోషన్ కంటే దారుణంగా అనిపించేది వీడు వీడియోలో చేసే ఆ ఓవర్ యాక్షన్. పొరపాటు ఎవరైనా టార్గెట్ నీ మీద పడితే అప్పట్ అయిపోతాడు. సంబంధం లేకుండా ప్రమోషన్ జనాన్ని చెడగొట్టడానికి ఎన్ని ఐడియాలు ఉన్నాయో వీడు అన్ని ఐడియాలు యూజ్ చేస్తాడు. కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి. నువ్వు మళ్ళీ జైలుకి వెళ్ళకుండా ఉండాలంటే ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ ఆపేయాలి. గేమ్ గురించి చెప్తా ఉన్నది నిజంగానే డబ్బులు వస్తాయా? ఓకే నిజంగా వస్తాయి. అసలు నమ్మబుద్ధి అయితేలే అన్నా. నమ్ముతావు, ఆ డబ్బులు పెట్టి పోగొట్టుకున్న తర్వాత కంప్లీట్ గా నమ్ముతావు. వీడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి ఇంటిని ఆఫీస్ గా మార్చేశాడు రా. ఇప్పుడే 10,000 కలిసిన ఇంకో 10,000. ఊర్లో ఉన్న బేవర్స్ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ తీసుకొచ్చి బెట్టింగ్ ప్రమోట్ చేయడానికి పెద్ద యజ్ఞం చేపట్టాడు. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క కలిసిందా? అరే రే బాత్రూమ్ కి పోయేవాడినన్నా వదలరా కాస్త. రే నీకు దండం పెడతాను. నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు? మీ డబ్బులు అక్కర్లేదు, నువ్వే ఉంచుకో. ఆ డబ్బులు తీసేలోపు అల్ట్రావెన్ లో డబ్బులు సంపాదించుకుంటా. వీళ్ళు లాంటి వాళ్ళే మాకు ఫాలోవర్స్ అందరూ, ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు, ఫ్యామిలీస్ లాంటి వాళ్ళు అని చెప్పి ఫైనల్ గా బెట్టింగ్ డబ్బులు పెట్టించి లాస్ట్ కు వాళ్ళనే క్రాస్ బీట్ గన్ లో మాట్లాడే హాఫ్ నాలెడ్జ్ మాటలు కాకుండా ట్రేడింగ్ యాప్స్ లో పుల్లో మాట్లాడదాం. ఇంకా ఫైనల్ గా వీడు చేసే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్. అరే మీరు చేసే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వల్ల ఎంతో మంది నష్టపోతున్నారు, కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు అని చెప్తే దాని గురించి కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. ఇంకా నష్టపోయిన వాళ్ళు వచ్చి వాళ్ళ వీడియోల కింద కామెంట్లు పెడితే కనీసం దానికి రిప్లై చేయడం కూడా లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా నేను వస్తా.